ఫస్ట్గా మనము వెబ్ బ్రౌజర్లోకి పోయి ssc.gov. అని సెర్చ్ చేయండి. ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో కింద నోటీస్ బోర్డ్ అని కనపడుతుంది కదా, కింద ఏ ఎగ్జామ్ ఎప్పుడు వదిలారో దాని ఏ ఎగ్జామ్ ఏ టైమింగ్లో ఉంటుంది, రిజల్ట్ వచ్చింది ఇక్కడ నోటీస్ బోర్డులో కనపడుతుంది. ఇలా చెక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన SSC GD ఇట్లా ఫస్ట్లో December 1 ఓపెన్ అయింది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అండ్ కరెక్షన్ డేట్, విండో కరెక్షన్ డేట్, టెంటేటివ్ ఇవన్నీ చూసి కింద స్క్రోల్ చేసి దాని తరపున ఇన్ఫర్మేషన్ మొత్తం చూసుకోండి. కింద మనకి ఇచ్చిన పోస్ట్ వైజ్ ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, బాయ్స్కు గర్ల్స్కు సపరేట్గా చెక్ చేసుకోండి. పైన ఉన్న అప్లికేషన్ ఫామ్ ssc.gov క్లిక్ చేయండి. రైట్ కార్నర్లో మనకు 3 డాట్స్ కనపడుతున్నాయి, అవి క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది, అది క్లిక్ చేయండి. ఇలా మీకు కనపడుతుంది యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అని కనపడుతుంది. యూజర్ నేమ్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. ఇలా మీకు కనపడుతుంది. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు లైవ్ ఎగ్జామినేషన్స్ ఏమున్నాయి, తర్వాత మీ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అని అన్నీ కనపడతాయి. అలాగే మై అప్లికేషన్స్లోకి వెళ్ళి ఏ ఇయర్ అయితే రాయబోతున్నారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని తర్వాత కంటిన్యూ కొట్టండి. మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు కదా, అవన్నీ క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసి సక్సెస్ అని కనపడ్డాక ఓకే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని కనపడుతుంది. ఇక్కడ 19 మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఇక్కడ మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివి ఉంటారో అవి కింద ఎంటర్ చేయండి. తర్వాత మీ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే మీ ఈక్వలెంట్ స్టేటస్, పాసింగ్ ఇయర్, మీకు 10th వచ్చిన CGPAను కింద ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్స్లో ఫస్ట్ మనకు మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేసి తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేసి ఏ క్యాస్ట్ అయితే OBC అయితే OBC, లేదంటే SC అయితే ST అని క్లిక్ చేయండి. లాస్ట్లో ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్, మీకు దగ్గరలో ఉన్న ఏ సెంటర్ కావాలనుకుంటే ఆ సెంటర్ క్లిక్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ దగ్గరలో ఉన్న ఏ ఊరు అయితే దగ్గరలో అవైలబుల్లో ఉంటే ఆ సిటీ క్లిక్ చేసి నెక్స్ట్ మీకు తర్వాత ఏదైతే అనుకూలంగా ఉందో అది ఆ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు NCC స్టూడెంట్ అయితే ఎస్ అని, లేదంటే నో అని, అలా ఏ స్పోర్ట్ అయినా ఆడేట్టు అంటే ఎస్ అని క్లిక్ చేసి దాని తరపున సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. లేదు అంటే నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ అని ఎంటర్ చేసి నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది ఎంటర్ చేయండి. మీ అడ్రస్ మొత్తం ఎంటర్ చేశాక కింద ఎస్ అని, నెక్స్ట్ మీరు మైగ్రేట్ అయ్యింటే ఎస్ అని, లేదంటే నో అని క్లిక్ చేసి తర్వాత లాస్ట్ 2 ఆప్షన్స్ నో అని క్లిక్ చేసి కింద పోస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇచ్చిన పోస్ట్ వైజ్ దాని యొక్క కోడ్ మాత్రం నోట్ చేసుకొని మీకు ఏ ప్రిఫరెన్స్లో జాబ్ కావాలనుకుంటున్నారో అవి ఎంటర్ చేసి జాగ్రత్తగా 1 by 1 ఎంటర్ చేసుకోండి. మీకు నచ్చిన దాంట్లో కావాలి అని ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఎంచుకోండి. తర్వాత ఏదైతే హైయెస్ట్ పోస్టులు ఉన్నాయో మరి మీకు నచ్చిన యూనిఫామ్ జాబ్స్లో కావాలనుకున్నవి మాత్రం ఎంటర్ చేసుకోండి. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళా చేంజ్ చేయలేం. నెక్స్ట్ మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ రీఎంటర్ చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే సక్సెస్ అయిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి.
నెక్స్ట్ పేజీలో మనకి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇలా కనపడుతుంది. కింద ఇన్స్ట్రక్షన్స్ నీట్గా చదివి మన సిగ్నేచరు ఎంత కేబీల్లో కావాలనో అది ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మై ఎస్ఎస్సి యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మై అప్లికేషన్స్లోకి వెళ్ళి ఇయర్ 2026 అని సెలెక్ట్ చేసుకొని కింద కనపడుతున్న కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం స్టెప్ బై స్టెప్ కనపడతాయి. తర్వాత ఒక్కొక్కటి వెరిఫై చేసుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఫేస్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కనపడుతుంది. అక్కడ ఫోటో వెరిఫై అయిన తర్వాత సక్సెస్ అయితే ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ లైవ్ క్యాప్చర్ ఫోటో అప్లోడ్ చేయాలి. లైవ్ క్యాప్చర్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు ఎర్రర్ లేకోకుండా చూసుకోండి. అప్లోడ్ యువర్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్న మీ సిగ్నేచర్ను ఇక్కడ అప్లోడ్ చేయండి. సక్సెస్ అయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినవి మొత్తం మరీ చూసుకోండి. రివ్యూ యువర్ డీటెయిల్స్ దగ్గర ఆల్రెడీ మీరు ఫస్ట్ నుండి ఎంటర్ చేసిన అప్లికేషన్ మొత్తం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్, మీరు అప్లోడ్ చేసిన సిగ్నేచర్ మరియు లైవ్ ఫోటో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. కింద మనకు ఐ అగ్రీ పక్కన కింద టిక్ మార్క్ క్లిక్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు మాత్రమే ఇక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి ఎవరైతే ఏ బ్యాంక్, కోటక్ బ్యాంక్ అయితే కోటక్ బ్యాంక్ లేదా ఎస్బీఐ అయితే ఎస్బీఐ మీద క్లిక్ చేసి పే మీద క్లిక్ చేయండి. మీరు మీ పేమెంట్ మెథడ్ యూపీఐ ద్వారా చేయాలనుకుంటే యూపీఐ మీద క్లిక్ చేసి కింద క్యూఆర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కనపడుతుంది. ఈ క్యూఆర్ ఫోటో తీసుకొని అయినా లేదంటే స్కాన్ చేసుకొని మీరైతే మీ పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. మీరు పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ssc.gov. అనే వెబ్సైట్లో ఓపెన్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో మై అప్లికేషన్స్లోకి వెళ్ళి 2026 అనే ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రింట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ మొత్తం ఇలా కనపడుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మాత్రం మీరు ఎప్పటికైనా ఒక కాపీ లేదా 2 కాపీలు మాత్రం జిరాక్స్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.